యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా వీళ్ళు సాగునీటి ఎన్నికల కోసం, వాళ్ళు రైతు సమస్యల సాధన కోసం అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2 కీలక సమస్యలపై ఇరు పార్టీలు, అటు అధికార పార్టీ, ఇటు వైకాపా పార్టీ 2 కూడా దృష్టి సారించినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఆ 2 సమస్యలు ఏమిటి అంటే, 2 కూడా రైతులకు సంబంధించిన నీటి సమస్యలు, అటు తర్వాత రైతులకు సంబంధించిన సమస్యలే. ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి ఈ 2 పార్టీలు. ముఖ్యంగా ఈ నెల 14వ తేదీ రైతు సాగునీటి సంఘాల ఎన్నికలు. ఈ రైతు సాగునీటి ఎన్నికలపై దృష్టి సారించారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. అందులో భాగంగా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ ఎన్నికలపై దృష్టి సారించే సందర్భంగా ఆయన పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలోని పులివెందుల నియోజకవర్గానికి చెందిన 7 మండలాలకు చెందిన నాయకులను, కార్యకర్తలను ఆయన పిలిపించుకున్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సాగునీటి ఎన్నికలు అనేటివి కీలక ఎన్నికలు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మనం విజయం సాధిస్తే ఈ సాగునీటి సమస్యలతో పాటు రైతుల సమస్యలను తీర్చే అంశాలపై దృష్టి సారించవచ్చు. రైతులపై మనం ప్రేమాభిమానం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ సాగునీటి ఎన్నికల్లో మనం విజయ పందంలో నడచాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఎవరు? తెలుగుదేశం ఇన్ఛార్జ్ పులివెందుల అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అదే బీటెక్ రవి. ఇది ఇలా ఉండగా మరోవైపు వైకాపా పార్టీ విషయానికి వస్తే, వైకాపా పార్టీ తరఫున ఈ నెల అదే 13వ తేదీన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసనలు. ఈ నిరసనలు దేనికి అంటే రైతుల సమస్యల సాధన కోసమే. రైతులకు రావాల్సిన బకాయిలైతేనేమి, రైతుల పట్ల ఉన్నటువంటి విధి విధానాలు అయితేనేమి అన్నీ సాధించుకోవాలి. రైతుల్లో మనం నమ్మకం ఏర్పాటు చేసుకోవాలి. అందులో భాగంగా రైతుల సమస్యల సాధన కోసం మనం కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టాలి అనే ఉద్దేశంతో పులివెందుల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని ముమ్మరంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వైఎస్ మనోహర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాదులు వాళ్ళు ఈ కలెక్టర్ల ధర్నా, కార్యాలయాల ధర్నా అంశాల్లో భాగంగా వాళ్ళు క్యాలెండర్లను విడుదల చేశారు. ఈ క్యాలెండర్లను విడుదల చేస్తూ మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అని పులివెందుల్లో వైకాపా పార్టీ తరఫున పులివెందుల నాయకులు మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు నీటి సంఘాల ఎన్నికలపై దృష్టి, మరోవైపు వైకాపా పార్టీ వీళ్ళు కూడా రైతుల సమస్యల సాధన కోసం కలెక్టర్ల ఎదుట నిరసనలు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో, ఎవరు విజయపందంలో నడుస్తారో వేచి చూడాల్సిన అంశం అనేదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.